హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 23 జనవరి 2019కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. అంతేకాకుండా ఒక ముఖ్యమైన జీకే అంశాన్ని కూడా ఈ క్లాస్లో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయద్దు. ప్రతిరోజు కూడా మనము ఎర్లీ మార్నింగే డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ వివిధ పత్రికలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను చూస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి 23 జనవరి 2019కి సంబంధించినటువంటి అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా అంతర్జాతీయ, జాతీయ మరియు ఇతర అంశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిది, సుమారు 250 సంవత్సరాల కోట్ల క్రితమే సూక్ష్మజీవజాడ ఉన్నట్లుగా ఇటీవల కనుగొన్న భారతదేశ యూనివర్సిటీ ఏది? ఓకేనా? భారతదేశ యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఐఐటి ఖరగ్పూర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. దేశంలో సుమారు 250 కోట్ల ఏళ్ల క్రితమే సూక్ష్మ జీవజాలము ఉన్నట్లుగా ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టీరియాను దక్కన్ పీఠభూముల్లోని రాతి పొరల్లో భూమికి దాదాపు 3 కిలోమీటర్ల లోతులో వారు కనుగొన్నట్లుగా తెలుస్తుంది. ఇది గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ కాలానికి చెందినది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. 4 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని కోయినా ప్రాంతంలో ఐఐటి బయోటెక్నాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. 1964 ప్రాంతంలో కరార్ అనే గ్రామంలో భూకంపం వచ్చి నాశనం అయిపోయిందని, దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా వీరు కనుగొన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, దేశంలో త్వరలో ఏ రాష్ట్రంలో పెట్రోలియం యూనివర్సిటీ ప్రారంభించనున్నట్లు తెలిపిన విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ గర్గ్. సో మరి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, రాజస్థాన్. ఓకే, వివరాలు చూద్దాం. రాజస్థాన్లో త్వరలో పెట్రోలియం విశ్వవిద్యాలయము ఏర్పాటు కానుంది. ఈ అంశాన్ని ప్రభుత్వము తీవ్రంగా పరిశీలిస్తుంది. అదేవిధంగా జోధ్పూర్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పెట్రోలియం ఇంజనీరింగ్ 3 ఏళ్ల డిప్లొమా కోర్సును కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ గర్గ్ శాసనసభ దృష్టికి తీసుకువచ్చారు. మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్తో పాటు పాలిటెక్నిక్ కళాశాలలో ఆటోమొబైల్ డిజైన్ కోర్సును సిలబస్గా మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. నెక్స్ట్ వన్, మదర్సాలు. ఓకేనా? మదర్సాలు ఐసిస్ సిద్ధాంతాలను ప్రోత్సహిస్తున్నాయి అంటూ వాటిని మూసివేయాలని ప్రధానిని కోరిన యూపీ షియా వాక్స్ బోర్డ్ చైర్మన్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, వాసిం రిజ్వీ. ఓకేనా? వాక్స్ బోర్డ్ చైర్మన్, ఉత్తరప్రదేశ్ వాక్స్ బోర్డ్ చైర్మన్. వివరాలు చూద్దాము. మదర్సాలు ఐసిస్ సిద్ధాంతాలను ప్రోత్సహిస్తున్నాయంటూ వాటిని మూసివేయాలని యూపీ షియా వాక్స్ బోర్డ్ చైర్మన్ వాసిం రిజ్వీ కోరారు. విద్యార్థులు ఐసిస్ భావజాలానికి లోను కాకుండా దేశవ్యాప్తంగా మదర్సాలను మూసివేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రిజ్వీ లేఖ రాశారు. మదర్సాలను మూసివేయకుంటే 15 ఏళ్లలో సగానికి పైగా ముస్లిం జనాభా ఐసిస్కు మద్దతు పలుకుతారని చెప్పేసి కూడా ఈ కార్యక్రమంగా పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సును ఇటీవల ఏ దేశంలో నిర్వహిస్తున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, దావోస్. వివరాలు చూద్దాము. ప్రపంచ ఆర్థికవేత్త WEF వార్షిక సదస్సుకు ఈసారి భారత్ నుంచి పలువురు నేతలు రాలేకపోతున్న అడుగడుగున భారతీయత మాత్రము వెల్లివిరుస్తుంది. భారతదేశానికి రావాలనుకునే వారికి మొదటి గమ్యము తమ రాష్ట్రమేనని తెలంగాణ, భవిష్యత్ అంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుందని ఏపీ ఈ సదస్సు ద్వారా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాయి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము చాలా రోజుల తర్వాత భారీ స్థాయిలో ఉద్యోగ ప్రకటనలు వెల్లడించనుంది. అయితే మొత్తం ఎన్ని ఉద్యోగాలు
విడుదల చేయాలని యోచిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 2.5 లక్షలు అంటే 2,50,000 ఉద్యోగాలను విడుదల చేయాలని చూస్తుంది ఫ్రెండ్స్. వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వము చాలా రోజుల తర్వాత ఒకేసారి 2.5 లక్షల ఉద్యోగాలను సృష్టించబోతుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి జనరల్ కేటగిరీలో 10% కోటా కేటాయించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా భారీగా నియామకాలకు రంగం సిద్ధం చేస్తుంది. గత 4 ఏళ్లలో కేంద్ర ఉద్యోగుల సంఖ్య 2.26% మేర తగ్గిపోయింది. కొత్తగా సృష్టించబోయే 2.5 లక్షల పోస్టులతో దాదాపు 40% ఒక పారామిలిటరీ బలగాల్లోనే ఉంటాయి. ఈ బలగాల్లో ప్రస్తుతము 10.24 లక్షల మంది ఉండగా దానిని 11.25 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇటీవల దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వము అమ్మా మినరల్ వాటర్ సీసాలను రైళ్లు, బస్సుల్లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తమిళనాడు. వివరాలు చూద్దాము. తమిళనాడు ప్రభుత్వ బస్సుల్లో త్వరలో అమ్మ మినరల్ నీటి సీసాలను విక్రయించనున్నారు. ఆ బాధ్యతలను కండక్టర్లకు అప్పగించనున్నారు. రైలు, అమ్ని బస్సుల్లో ప్రయాణించే వారికి అందిస్తున్నట్లుగానే స్టేట్ ఎక్స్ప్రెస్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంస్థలు అమ్మ మినరల్ నీళ్ళ సీసాలను అమ్మేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం ఏసీ స్లీపర్, నాన్ ఏసీ స్లీపర్, సెమీ స్లీపర్ బస్సుల్లో నీటి సీసాలను 150 రూపాయలకు విక్రయించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్. ఇటీవల ఇండోనేషియాలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించినటువంటి ప్రాంతము ఏ దీవికి సమీపాన ఉన్నట్లుగా తెలుస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ సుంబా. నెక్స్ట్ వన్. వివరాలు చూద్దాము. ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదైనట్లుగా అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. సుంబా ద్వీపానికి సమీపంలో వైంగప్ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో 31 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఓకేనా. ఈ ప్రకంపనల అనంతరము 5.2 తీవ్రతతో మరోసారి భూ ప్రకంపనలు వచ్చినట్లుగా ఇండోనేషియా విపత్తు సంస్థ వెల్లడించింది. నెక్స్ట్ వన్. 2018 సంవత్సరానికి గాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఉత్తమ పురుషుల క్రికెట్ జట్టుకి సారథిగా ఎవరిని నియమించింది? ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ. వివరాలు చూద్దాం. టీమిండియా పరుగుల యంత్రము రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. 2018 ఏడాదికి అంతర్జాతీయ క్రికెట్ మండలి అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన పురుషుల టెస్ట్, వన్డే జట్లను ప్రకటించింది. గతేడాది అటు బ్యాట్స్మెన్గా ఇటు సారథిగా అద్భుత ప్రదర్శన కనబరిచిన విరాట్ ఈ 2 జట్లకు సారథ్య బాధ్యతలను సంపాదించుకోవడము విశేషము. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇటీవల రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2019కి ఎంతమంది బాలలకు ప్రదానం చేయనున్నారు ఈ యొక్క బాల్ పురస్కారము? సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 26 మంది బాలలకు ఈ యొక్క బాల్ పురస్కారము అందచేయనున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, వివరాలు చూద్దాం. రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారము 2019 కార్యక్రమము ఘనంగా జరిగింది. 26 మంది బాలలకు పలు విభాగాల్లో అవార్డులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఆవిష్కరణల విభాగంలో 6గురికి, విద్యారంగంలో ప్రతిభ చూపిన 3గురికి, సామాజిక సేవా విభాగంలో 3గురికి, కళా సాంస్కృతిక రంగంలో 5గురికి, క్రీడా రంగంలో 6గురికి, సాహస విభాగంలో 3గురికి ఈ పురస్కారాలను అందచేయడము జరిగింది. నెక్స్ట్ వన్. 91వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 24వ తేదీ ఏ ప్రముఖ నగరంలో నిర్వహించనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఫిబ్రవరి 24వ తేదీన ఆస్కార్ అవార్డులు ప్రకటించడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లాస్ ఏంజల్స్.
ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడే జరుగుతాయి ప్రతిసారి కూడా. వివరాలు చూద్దాము. ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డుల సందడి షురూ అయింది. 91వ ఆస్కార్ అవార్డుల పోటీ బరిలో దిగిన చిత్రాలను అకాడమీ అవార్డుల కమిటీ వెల్లడించింది. అత్యధికంగా రోమా, ది ఫేవరెట్ చిత్రాలకు 10 విభాగాల్లో నామినేషన్లు దక్కగా, ఎ స్టార్ ఈజ్ బర్న్, వైస్ చిత్రాలకు 8 విభాగాల్లో, బ్లాక్ పాంథర్కు 7 విభాగాల్లో ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యాయి. 91వ అకాడమీ అవార్డుల పండుగ ఫిబ్రవరి 24న లాస్ ఏంజల్స్లోని డల్బీ థియేటర్లో అత్యంత వైభవంగా జరగనుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము నేషనల్, ఇంటర్నేషనల్ మరియు ఇతర అంశాలకు సంబంధించిన ముఖ్యమైన పోటీ పరీక్షలకు అనుగుణంగా వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఇందులో మొదటిది, రాష్ట్రంలోని ఏ ఆహార ధాన్యాలను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అనుగువ జాతీయ సహకార మార్కెటింగ్ సమైక్య తెలంగాణ సహకార మార్కెటింగ్కు ఈ యొక్క సమస్యకి పరిష్కారం అప్పగించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో మరి ఆన్సర్ ఏంటి? ఏ ధాన్యాలకు ఈ యొక్క జాతీయ సహకార మార్కెటింగ్ సమైక్య తెలంగాణకు నోడల్ ఏజెన్సీగా అన్నట్టు, అంటే అన్ని హక్కులు కల్పించడం జరిగింది మద్దతు ధరను నిర్ణయించడానికి. ఆన్సర్ ఏంటి మరి? ఏ ఆహార ధాన్యాలు అవి? ఆన్సర్ ఆప్షన్ ఏ, శనగలు. ఓకేనా, వివరాలు చూద్దాం. మద్దతు ధరకు శనగలను కొనేందుకు అనువుగా తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమైక్యను నోడల్ ఏజెన్సీగా నియమించారు. ఓకేనా, నోడల్ ఏజెన్సీ అంటే ఏదైనా కూడా నిర్ణయం తీసుకునే అధికారం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అంటే గిట్టుబాటు ధర నిర్ణయించడం కావచ్చు. ఓకేనా, ఎంత తగ్గించడము, ఎంత అమౌంట్ పెంచడం అనే విషయం పైన కూడా అధికారం ఉంటుంది నోడల్ ఏజెన్సీ అంటే. సో సోమవారం మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శనగలను మద్దతు ధర కొనేందుకు కేంద్రం గతంలోనే ఆమోదం తెలిపింది. బాధ్యతలను జాతీయ సహకార మార్కెటింగ్ సమైక్యకు అప్పగించింది. దాని తరపున క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులకు మద్దతు ధర కల్పించే సంధానకర్తగా మార్క్ఫెడ్ను రాష్ట్ర ప్రభుత్వము నియమించినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, హైదరాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్గా ఎవరు నియమితులయ్యారు? ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, చంద్రిమా రాయ్. వివరాలు చూద్దాం. దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, చీఫ్ విజిలెన్స్ అధికారిగా, ఓకేనా, చీఫ్ విజిలెన్స్ అధికారిగా చంద్రిమా రాయ్. ఓకేనా, చీఫ్ విజిలెన్స్ అధికారిగా, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఇన్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఫ్రెండ్స్. ఇతను జనరల్ మేనేజర్ ఇన్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా చంద్రిమా రాయ్. చంద్రిమా రాయ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. దక్షిణ మధ్య రైల్వేలో ఈ పదవి చేపట్టిన మొదటి మహిళ కావడము విశేషము. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ 1991 బ్యాచ్కు చెందిన చంద్రిమా రాయ్ సికింద్రాబాద్ డివిజన్లో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, డిప్యూటీ చీఫ్ కమర్షియల్ మేనేజర్, చీఫ్ పిఆర్ఓ, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్గా పనిచేశారు. ఆగ్నేయ రైల్వే జోన్ సీనియర్ డిప్యూటీ మేనేజర్గా కూడా బదిలీపై ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్, యూనియన్ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించిన సర్వే ప్రకారము స్వయం ప్రతిపత్తి పొందిన కళాశాలల సంఖ్యలో తెలంగాణ స్థానము ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ 4. వివరాలు చూద్దాం. విశ్వవిద్యాలయాల నిధుల సంఘము, ఓకేనా, యుజిసి స్వయం ప్రతిపత్తి పొందిన కళాశాలల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కు 2 మరియు తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. యుజిసి తాజా గణాంకాల ప్రకారం దేశంలో గత నవంబరు వరకు 106 విశ్వవిద్యాలయాల పరిధిలో 658 కళాశాలలు స్వయం ప్రతిపత్తి హోదా దక్కించుకున్నాయి. 183 కళాశాలలతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. 97 కళాశాలలతో ఏపీ 2వ స్థానం దక్కించుకుంది. 70 కళాశాలలతో కర్ణాటక 3, 59 కళాశాలలతో తెలంగాణ 4వ స్థానంలో నిలిచినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్,
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ని తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఆర్డినెన్స్పై వచ్చిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ దాఖలు చేసిన జాతీయ బీసీ సంఘ నాయకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆర్ కృష్ణయ్య. నెక్స్ట్ వన్ వివరాలు చూద్దాము. పంచాయతీ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ఆర్డినెన్స్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొట్టివేయాలని, ఆర్డినెన్స్ తీసుకొస్తూ తెలంగాణ గెజిట్లో నోటిఫై చేసిన దానిపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని 1 జనవరి 2019 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘము ఇచ్చిన నోటిఫికేషన్పై స్టే ఇవ్వాలని బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ దేశంలో తొలిసారిగా ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా సరికొత్త సాంకేతిక విధానం ఉపయోగించి కవాటాలను బాగు చేసిన ప్రముఖ వైద్యశాల ఏది? కవాటాలు అంటే ఇదొక గుండె ఆపరేషన్ ఫ్రెండ్స్. ఓకేనా, గుండెకు కవాటాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించింది. సో మరి ఆ హాస్పిటల్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అపోలో. ఓకేనా, వివరాలు చూద్దాము. జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో అరుదైన ఘనత సాధించింది. గుండెలోని కవాటాలు హార్ట్ వాల్వులు మూసుకుపోయిన 5గురికి ఇక్కడ వైద్య నిపుణులు ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా రక్తనాళాల ద్వారా పంపిన గొట్టాల సహాయంతోనే ట్రాన్స్ క్యాథెటర్ అరోటిక్ వాల్యూ రీప్లేస్మెంట్ వైద్య విధానం ద్వారా ఒకే రోజు సరిచేశారు. అపోలో ఆసుపత్రుల డివిజనల్ అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, సిఇఓ వై సుబ్రహ్మణ్యం, కార్డియాలజిస్ట్, క్లినిక్ రీసెర్చ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం శ్రీనివాస్ కుమార్తో కలిసి సోమవారము విలేకరుతో మాట్లాడినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిది, రాష్ట్రంలోని ఏ పథకంకి అనుసంధానంగా నిర్మిస్తున్నటువంటి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వాలా లేదా తేల్చాలని కేంద్రాన్ని కోరింది. సో మరి ఏ పథకం అది? ఆన్సర్ ఆప్షన్ ఏ పోలవరము. వివరాలు చూద్దాం. పురుషోత్తపట్నము ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు అవసరమో లేదో ఈ నెల రోజుల్లో తేల్చాలని కేంద్ర పర్యావరణ శాఖను జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే పురుషోత్తపట్నము ఎత్తిపోతల పథకము చేపడుతుందని జమ్మల చౌదరయ్య, ఎందుకూరు సూర్యనారాయణరాజు తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. పోలవరం ప్రాజెక్టులో భాగంగానే పురుషోత్తమపట్నము నిర్మిస్తున్నందున ప్రత్యేకంగా పర్యావరణ అనుమతులు అవసరం లేదని చెప్పేసి కూడా ఇందులో పేర్కొనడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇటీవల యూజీసీ ప్రకటించిన స్వయం ప్రతిపత్తి పొందిన కళాశాలల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానము ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2వ స్థానం. ఓకేనా, వివరాలు చూద్దాము. విశ్వవిద్యాలయాల నిధుల సంఘము యూజీసీ స్వయం ప్రతిపత్తి పొందిన కళాశాలల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో, తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. యూజీసీ తాజా గణాంకాల ప్రకారం దేశంలో గత నవంబరు వరకు 106 విశ్వవిద్యాలయాల పరిధిలో 658 కళాశాలలు స్వయం ప్రతిపత్తి హోదా దక్కించుకున్నాయి. అత్యధికంగా 183 కళాశాలలతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. 97 కళాశాలలతో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో దక్కించుకుంది. 70 కళాశాలలతో కర్ణాటక 3వ స్థానంలో, 59 కళాశాలలతో తెలంగాణ 4వ స్థానంలో నిలిచినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ నుంచి బీహార్ రాష్ట్రానికి ఎగుమతి చేస్తున్న రొయ్యలపై నిల్వ కోసం ఇటీవల ఏ రసాయనాన్ని పూతగా ఉపయోగిస్తున్నారని ఆరోపణలను కొట్టిపారేసిన రాష్ట్ర ప్రభుత్వము. సో మరి ఏ యొక్క రసాయనాన్ని ఉపయోగిస్తున్నట్లుగా వచ్చిన వార్త? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫార్మలిన్ పూత. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి బీహార్కు ఎగుమతి అవుతున్న చేపలను నిల్వ చేసేందుకు వాటిపై ఫార్మలిన్ పూత వేస్తున్నారనే ఆరోపణలను
ఆరోపణలో వాస్తవం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు బీహార్ సీఎం నితీష్ కుమార్ సోమవారం లేఖ రాశారు. ఫార్మలిన్ పూత వదంతుల నేపథ్యంలో బీహార్కు ఏపీ నుంచి సరఫరా అవుతున్న మత్స్య సంపద వ్యాపారంపై తీవ్ర ప్రభావము పడింది. మేము నిర్వహించిన పరీక్షల్లో ఎక్కడ ఫార్మలిన్ ఉన్నట్లు తేలలేదు. ఎగుమతి అవుతున్న చేపల నాణ్యత ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలియచేయడము జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చేపలు మరియు రొయ్యలు కూడా రెండింటిపైన కూడా ఫ్రెండ్స్ మత్స్య సంపద ఏవైతే ఎగుమతి చేస్తున్నారో వాటన్నిటిపైన చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఇతర ముఖ్యమైన మత్స్య సంపద అన్నిటిపైన కూడా ఈ యొక్క ఆరోపణలు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలిసారిగా తల్లి రొయ్యల సాగులో బెనామీ రకాన్ని పెంచడం కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేరుతో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బిఎంఆర్ బ్లూ జెనెటిక్స్ అనేటువంటి ఉత్పత్తి కేంద్రము. వివరాలు చూద్దాము. రొయ్యల సాగులో తొలిసారిగా బెనామీ రకాన్ని తీసుకువచ్చిన తెలుగుదేశం కావలి నియోజకవర్గ బాధ్యుడు బీద మస్తాన్ రావు దేశంలోని తల్లి రొయ్యల ఉత్పత్తి కేంద్రాన్ని రాష్ట్రంలో నెలకొల్పడం గర్వకారణమని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కావలి మండలం చెన్నాయపాలెం వద్ద బిఎంఆర్ బ్లూ జెనెటిక్స్ పేరుతో ఏర్పడిన తల్లి రొయ్యల ఉత్పత్తి కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించడము జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2012వ సంవత్సరం నుండి ఏ దేశానికి పొగాకు ఎగుమతిలో ఉన్న ఆటంకాలను తొలగిపోయాయి. మళ్ళీ పొగాకు ఎగుమతికి పునరుద్ధరించబడింది. ఓకేనా, 2012వ సంవత్సరంలో ఆ దేశానికి పొగాకు ఉత్పత్తి అనేది చేయడం అనేది నిలిపివేయడం జరిగింది ఫ్రెండ్స్ రాష్ట్రం నుంచి. కానీ ఈ మధ్యకాలంలో ఒక కొత్త చట్టం ద్వారా చైనాకు మళ్ళీ పొగాకు ఎగుమతులు అనేది పునరుద్ధరించడం జరిగింది. మరి ఆ దేశము ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, చైనా ఫ్రెండ్స్. ఓకేనా, వివరాలు చూద్దాం. అమరావతి భారత్ నుంచి చైనాకు పొగాకు ఎగుమతుల పరంగా ఉన్న ఆటంకాలను తొలగిపోయాయి. 2012 నుంచి మన దేశ పొగాకు దిగుమతులపై చైనా నిలిపివేసింది దిగుమతులను. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో పండే పంటను వ్యాపారులు, పొగాకు కంపెనీలు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోయేవారు. తాజాగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అనూప్ వాధవావ్ నేతృత్వంలోని భారత అధికారుల బృందం చైనాలో ప్రకటిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, పర్యటించడం అనేది జరుగుతుంది. సో ఆ సందర్భంగానే ఈ యొక్క పొగాకు ఎగుమతికి అనేది మళ్ళీ ఆటంకాలు తొలగించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ విషయాలే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాము. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాము. సో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని జలపాతాలు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. మొదటిది జోగ్ జలపాతము. మొత్తము 272 మీటర్ల ఎత్తు శారావతి నదిపైన షిమోగా కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది భారతదేశంలోనే అతి ఎత్తైన జలపాతము. నెక్స్ట్ వన్, యొన్నా జలపాతము 180 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది కృష్ణా నదిపైన కర్ణాటకలో ఉంది. నెక్స్ట్, ఎడ్డా జలపాతము 145 మీటర్ల ఎత్తులో ఎడ్డా నదిపైన మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, కెల్వి జలపాతము 98 అడుగుల ఎత్తు మహానది పైన ఉంది ఫ్రెండ్స్, ఛత్తీస్గఢ్. నెక్స్ట్, శివ సముద్రము 91 మీటర్ల ఎత్తు నుంచి శారావతి నది పైన కర్ణాటకలోనే ఉంది. నెక్స్ట్, హుంద్రు జలపాతము 99 మీటర్ల ఎత్తు సువర్ణలేఖ రాంచీ జార్ఖండ్లో ఉంది. నెక్స్ట్, పైకార జలపాతము, దీని ఎత్తు అంటూ పేర్కొనబడలేదు, కర్ణాటక నదిపైన ఉంది, కావేరీ నదిపైన కర్ణాటకలో ఉంది. నెక్స్ట్, హుగేనకల్ జలపాతము కావేరీ నదిపైన కర్ణాటకలో ఉంది. చిత్రకూట్ ఇంద్రావతి ఛత్తీస్గఢ్లో ఉంది. డుడుమా జలపాతము మాచ్కండ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉంది. ఎత్తిపోతల జలపాతము కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఉంది. ఓకేనా, నెక్స్ట్ వన్, కృష్ణా నదిపైన ఎత్తిపోతల జలపాతం ఏ నదిపై ఉంది? కృష్ణా నదిపైన గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, కుంతల జలపాతము కడెం నదిపైన తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము 23 జనవరి 2019కి సంబంధించిన
ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతిరోజు కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎర్లీ మార్నింగ్ మనం అనేది ఈ వీడియో చేయడము జరుగుతుంది. ఓకేనా, మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.